విజయవాడ వరదకి ఎస్పెషల్లీ అసలు ఇక వరదే రాదు అనుకున్నటువంటి ప్రాంతాలు ఏవంటే సింగినగరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా, అంటే సింగినగర్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కుందావారి కంట్రికి దాకా ఉన్నటువంటి ప్రాంతాలు ఇక వరద ముంపు లేదు అని భావించారు. గతంలో ఈ వరద నీటినన్నిటి తీసుకెళ్లేసి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పోలవరం కాలువలోకి వెళ్ళి త్రూ పోలవరం కాలువ నుండి ఇబ్రహీంపట్నం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఇది పట్టిసీమ ఉంది కదా, ఆ పట్టిసీమ దాని ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ కృష్ణానదిలోనే వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ నీళ్ళు ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ ఏరియాలన్నీ మునిగిపోయినటువంటి సిచ్యుయేషన్. దీంట్లో బుడమేరు అందువల్లనే బుడమేరు 3 చోట్ల కోతకి గురైనటువంటి పరిస్థితి. దాని ఇంపాక్టే దాదాపు 2.5 లక్షల మంది మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు విజయవాడలో ఇంత ముంపుకు కారణమైనటువంటి బుడమేరు వాగు గండ్లను పూడ్చే పనిని రాత్రి నుండి చాలా సీరియస్గా చేస్తున్నారు. నిమ్మల రామానాయుడు ఓ పక్కన సీరియస్ ఎఫర్ట్ పెట్టారు, అక్కడే ఉండి పనిచేస్తున్నారు. వాయిదా వేయకుండా జనరేటర్లను పెట్టుకుని పూడికి పనులు మొదలైనవి అంటూ ఓ పక్కన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నేలపల్లి విజయ్ కుమార్ పెట్టినటువంటి పోస్ట్ కూడా ఇక్కడ గమనించవచ్చు.